హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. భారతదేశంలోని శ్రామికులు 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన సెన్సస్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడాన్ని జనగణన అంటారు. పది సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,1,93,422. ఈ 121 కోట్ల జనాభాలో 62,37,24,248 మంది పురుషులు, 68,64,169,174 మంది స్త్రీలు ఉన్నారు. పిల్లలు అనగా సాధారణంగా 15 సంవత్సరాలలోపు వాళ్ళు. పనిచేసే వయసు సాధారణంగా 15 నుంచి 59 సంవత్సరాల వరకు ఉంటుంది. వృద్ధులు అనగా సాధారణంగా 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి అనేది ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. మగపిల్లల కంటే ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు చనిపోతున్నారు. సున్నా నుండి 5 సంవత్సరాల వయసులో బతికి బట్టకట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉండి పురుషులకు అనుకూలంగా స్త్రీల పట్ల వివక్షతతో వ్యవహరించే ప్రాంతాలలో లింగ నిష్పత్తి అసమానంగా ఉంటుంది. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు హర్యానాలో 870, పంజాబ్లో 880, ఆంధ్రప్రదేశ్లో 970, కేరళలో 1040, అమెరికాలో 1050గా ఉంది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. 7 సంవత్సరాల పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో 12% మాత్రమే అక్షరాస్యులు.
2001లో ఇది 64.84% 2011 నాటికి ఇది 74.04% పెరిగింది. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 82.14% స్త్రీల అక్షరాస్యత 65.46% ఉంది. 15 నుంచి 59 సంవత్సరాల వయసు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. భారత జనాభా గణన జనాభాను 4 భాగాలుగా వర్గీకరించింది. 1. సొంత భూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్న రైతులు. 2. వ్యవసాయ కూలీలు. 3. గృహ సంబంధ పరిశ్రమలలోను రైస్ మిల్లులలోను బీడీలు చుట్టేవారిగాను కుండలు తయారు చేయడం, బుట్టలు అల్లడం, పాదరక్షలు తయారు చేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసేవాళ్ళు. 4. ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజువారీ కూలీలు, ఇతర వృత్తుల వారు. రెండు 2011 జనగణన ప్రకారం రైతులు 25% వ్యవసాయ కూలీలు 30% గృహ సంబంధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు 4% ఇతర పనులు చేసేవారు 41% ఉన్నారు. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఈ మార్పుని అంకెలలోనూ శాతంలోనూ వ్యక్తపరచవచ్చు. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది. ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు = జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య. వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగిందని, రుణాత్మకమైతే తగ్గిందని అంటారు. జననాల రేటు అనగా ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలిపేది. – 1992లో భారతదేశంలో జననాల రేటు 29 అనగా ఆ సంవత్సరంలో దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. 1992లో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోయారు. 1992లో జనాభా 1.9% పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతంను సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకు ముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతం చక్రవడ్డీలాగా ఉంటుంది. దీనిని వార్షిక వృద్ధి శాతం అంటారు. భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. 1881 నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది. ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అంటారు.
ఫర్టిలిటీ శాతం తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటారు అని అర్థం. 1960లో భారతదేశంలో ఫర్టిలిటీ శాతం 5.6% కంటే ఎక్కువ ఉంది. అనగా ప్రతి మహిళ సగటున 5 లేదా 6 పిల్లలకు జన్మనిస్తుంది. భారతదేశ ప్రస్తుత ఫర్టిలిటీ శాతం 2.7%. ఆంధ్రప్రదేశ్ ఫర్టిలిటీ శాతం 1.9%. జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్కగడతారు. (2011) జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382. పశ్చిమ బెంగాల్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 904. అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 13. ఉత్తర మైదానాలు కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా జనసాంద్రత ఎక్కువగా ఉంది. ప్రపంచ జనాభా గతం భవిష్యత్తు అంచనా. మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు. ఈ కాలంలో వ్యవసాయం చేసేవారు కాదు. సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేయడం మొదలైంది. భింబేట్కాలో ఆది మానవులు నివసించిన రాతి గుహ మధ్యప్రదేశ్లో ఉంది. ఢిల్లీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ రాజధానిగా కొనసాగుతుంది. మన దేశంలో ఢిల్లీ 2వ అతిపెద్ద నగరం. 1951లో ఢిల్లీ జనాభా 20 లక్షలు. ప్రస్తుతం 1,60,00,000. అనగా ఢిల్లీ జనాభా 1951 నుంచి ప్రస్తుతం వరకు 8 రెట్లు పెరిగింది. ఢిల్లీలో జుగ్గి జోపిడీలు ఉండే నివాసాలు చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించలేదు. ఢిల్లీ జనాభాలో 24% మాత్రమే పూర్తి చట్టబద్ధ కాలనీలలో నివసిస్తున్నారు. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఢిల్లీకి 3 సార్లు మాస్టర్ ప్రణాళికలు తయారు చేశారు. DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. 19వ శతాబ్దంలో విశాఖపట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి. భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు, అంటే జనాభాలో 1/3 మించి నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటున్నారు.
దీనినే పట్టణీకరణ అంటారు. పంతొమ్మిది వందల యాభైలలో దేశంలోని అధిక శాతం జనాభా 5.6 లక్షల గ్రామాల్లో నివసిస్తుండేవాళ్ళు. అప్పుడు 10 లక్షల జనాభా దాటిన నగరాలు 5 ఉండేవి. లక్ష జనాభా దాటిన పట్టణాలు 40 ఉండేవి. ఈనాడు గ్రామాల సంఖ్య 6.4 లక్షలకు పెరిగింది. గ్రామీణ జనాభా 85 కోట్లు ఉంది. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 50కి పైగా ఉన్నాయి. ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి పెద్ద నగరాలలో జనాభా కోటిని దాటింది. జనాభా వృద్ధిలో 1/5 మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది. పట్టణీకరణ పెరగడం అంటే అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి. రెండు 2009-10లో షెడ్యూల్డ్ కులాలు లేదా జాతులకు చెందిన పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/6 ఉండగా, షెడ్యూల్డ్ కులాలు లేదా జాతుల ప్రజలలో అది అంతకు రెట్టింపుగా ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్, సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్ థాయిలాండ్, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ యుఏఈ, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం కైరో ఈజిప్ట్, లండన్ హీత్రో విమానాశ్రయం లండన్ యూకే.